సో ఈరోజు మనం నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నప్పుడు ఈ అభివృద్ధి 30 సంవత్సరాల క్రితం అప్పటి ఫౌండింగ్ మెంబర్స్ అందరూ నారెడ్కో అప్పుడు అప్రిడా పేరు ఉండేది, అప్రిడాను స్థాపించి దాన్ని పెంచి పోషించి ఇవాళ వాళ్ళ అవిరల కృషి వలన నారెడ్కో ఇవాళ ఈ స్టేజీలో అంటే ఇంత అభివృద్ధి చెందింది. నారెడ్కో తెలంగాణలో ఇప్పుడు దాదాపు 330 మెంబర్స్ ఉన్నారు. మా బ్రాంచెస్ మెంబర్స్తో కూడా కలిపితే నారెడ్కో తెలంగాణలో ఇప్పుడు 1500 మెంబర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రాష్ట్ర నిర్మాణంలో 3 దశాబ్దాలుగా నిబద్ధతతో బిల్డర్లు, డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించటం, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయటం అనే ఎజెండాతో ప్రారంభమైన ఈ సంస్థ తెలంగాణలో ఒక విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. తెలంగాణ యొక్క అద్భుతమైన విజయాన్ని పరిశీలిస్తే తక్కువ సమయంలోనే తెలంగాణ భారతదేశంలో అత్యంత డైనమిక్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో $3 మిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. సో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు అనుకునే ఎకనామికల్ గ్రోత్ రావాలంటే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర ఎంతో ఉంది. సో ఆ విషయంలో మా వంతు పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా నాకు ఎప్రిడా తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ట్రెడాగా మారి ఇవాళ నారెడ్కో అంటే నాకు అనుభవాన్ని, కొత్త విషయాలను తెలుసుకునేందుకు, ఇంతమంది ఆప్తులను, స్నేహితులను, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఉపయోగపడింది. నా మీద నమ్మకంతో దాదాపు 8 ఇయర్స్ వివిధ పదవుల్లో పనిచేయడానికి తోడ్పాటు అందించిన మురళీమోహన్ గారు, ప్రేమ్ కుమార్ గారు, పిఎస్ రెడ్డి గారు అండ్ మై ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అంటే నా పూర్వ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి మరియు ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మన హైదరాబాద్ అభివృద్ధి అంటే ఐటీఎస్, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ మరియు వ్యాక్సిన్లకు ప్రపంచ కేంద్రంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు, మనకి ఐటీ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, ఒరకిల్, సేల్స్ ఫోర్స్ అంటే ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్, ప్రపంచ కన్సల్టింగ్ దిగ్గజాలకు నిలయంగా హైదరాబాద్ ఉంది. ఈ కంపెనీల్లో చాలా వరకు అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో నిర్మించాయి. ఇది మన వ్యవస్థపై వారికి ఉన్న స్పష్టమైన నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్య కారణం మనకి అంటే ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా మనకి ఇప్పుడు తమిళనాడు, బెంగళూరుతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ వాటర్ షార్టేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అనేది దాదాపు మనం లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఫేస్ చేయాలి. సో ఇది సక్సెసివ్ గవర్నమెంట్స్ వాళ్ళ ముందు చూపును తెలియజేస్తూ ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ ఉంది. హైదరాబాద్లో భారతదేశపు లైఫ్ సైన్సెస్ రాజధాని మరియు ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని కూడా. డాక్టర్ రెడ్డీస్, అరబిందో, బయోలాజికల్, భారత్ బయోటెక్ వంటి నాయకులు మరియు నోవార్టిస్, జిఎస్కే వంటి గ్లోబల్ మేజర్లు కూడా హైదరాబాద్ను తమ స్థావరంగా చేసుకున్నారు. అంటే మనకి రియల్ ఎస్టేట్ అంటే ఈ రంగాలన్నీ అభివృద్ధి చెందితే అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫార్మా కానీ, ఐటీ కానీ, లేకపోతే బయోసైన్స్, లైఫ్ సైన్సెస్, ఏదైనా ఈ రంగాలన్నీ అభివృద్ధి చెందితేనే మనకి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కూడా చెందుతుంది. హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోగ్రెసివ్ పాలన మరియు స్నేహపూర్వక వాతావరణం.
టీఎస్ఐ పాస్ వచ్చినప్పుడు ఇండియా మొత్తం చెప్పుకున్నారు ఏంటి టీఎస్ఐ పాస్ అంటే అంత ఫాస్ట్గా అప్రూవల్స్ ఎలా ఇస్తారు అనేది. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలు మరియు సులభతర విధానాలు. అండ్ మన రంగానికి వస్తే టీఎస్బీ పాస్. సో ఎక్కడ కూడా టెక్నాలజికల్గా అంత అడ్వాన్స్డ్ పోర్టల్ అంటే పర్మిషన్ ప్రాసెస్ చేయడానికి లేదు. బట్ ఈ నిర్మాణ రంగం అభివృద్ధి చెందిన కొద్దీ టీఎస్బీ పాస్ ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. అందుకని మనకి లాస్ట్ 3-4 ఇయర్స్లో పర్మిషన్ అప్రూవల్ ప్రాసెస్ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు మరలా ప్రభుత్వం ముందు చూపుతో బిల్డ్ నౌ అనే ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు, ఆ పోర్టల్. సో ఆ పోర్టల్ ద్వారా ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ప్రాసెసింగ్ కొంచెం స్పీడ్గా జరుగుతుంది. దాంట్లో కూడా అంటే ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం కలిసి చేసి పనిచేయడం వలన రాష్ట్రం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా నిరూపించుకుంది. ఇది తెలంగాణను ప్రపంచ పెట్టుబడిదారులకు ఇష్టమైన కేంద్రంగా గమ్యస్థానంగా మార్చింది. మనకి తెలంగాణ హైదరాబాద్కు ఇంకో బలం టాలెంట్ పూల్. ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్, బిట్స్ పిలాని, ఐఎస్బి, టీహబ్ వంటి సంస్థలు మరియు ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నందువలన మనకి అద్భుతమైన టాలెంట్ పూల్ హైదరాబాద్లో ఉంది. అందుకని ఏ కంపెనీ వచ్చి ఇక్కడ వాళ్ళ కొత్త ప్రెమిసెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి టాలెంట్ పూల్ షార్టేజ్ అనేది లేకుండా గ్రోత్ ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా చాలా కంపెనీలు వస్తున్నాయి. అట్లాగే జీసీసీ, ఇప్పుడు కొత్తగా చాలా జీసీసీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు రావాలంటే మనకి ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, టాలెంట్ పూల్ మరియు మౌలిక సదుపాయాలు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కనెక్టివిటీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి హైదరాబాద్ అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ రంగం దృష్టిలో చూస్తే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ దాదాపు ఆటో మోడ్లో ఉంది. అంటే మనకి ఆటో మోడ్ అంటే అదర్ బెంగళూరు, చెన్నై లాగా మనకి రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి బిజినెస్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ నార్మల్ బిజినెస్ సైకిల్స్. ఏ బిజినెస్లో మీకు స్టాక్ మార్కెట్లో చూసినా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసినా ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి బిజినెస్ సైకిల్స్ గ్లోబల్ ఎకానమీని బట్టి. ఆ రకంగా కొన్నిసార్లు మనకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటూ ఉంటాయి, వాటిని మనం ఫేస్ చేయాలి. మనకి మంచి బిజినెస్ ఎకో సిస్టమ్ కూడా, అంటే హైదరాబాద్లో మంచి బిజినెస్ ఎకో సిస్టమ్ కూడా ఉంది. గ్రేడ్ ఏ కార్యాలయాలు, ఉపాధి అవకాశాలు, వినోదం మరియు లైఫ్ స్టైల్ అందుబాటులో ఉన్నాయి. ఇది మన హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలతో సమానంగా నిలబెట్టాయి. అంటే ఎవరు కొత్తగా ఇక్కడికి వచ్చినా కూడా కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతున్నారు. అదేంటంటే సో మనకున్న ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ ది సిటిజన్స్, అట్లాగే వాతావరణ పరిస్థితులు అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, సో ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉండటం వల్ల మనం మిగతా స్టేట్ల కంటే కూడా హైదరాబాద్ గ్రోత్ నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రియల్ ఎస్టేట్లో నారెడ్కో రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకంగా పనిచేస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వం, పరిశ్రమ మరియు వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేసింది. పారదర్శకత, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ మరియు కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చాలా సంస్కరణలు సమర్థించింది. మా మెంబర్లకి ఎప్పుడు కూడా, అంటే కొనుగోలుదారులకు ఏది చెప్తాం మెంబర్లు కూడా చెప్తాం, కొనుగోలుదారులకు ట్రాక్ రికార్డ్ బాగా ఉన్న డెవలపర్ల దగ్గర అన్ని అప్రూవల్స్, అన్ని పర్మిషన్లు ఉన్న దగ్గర కొనుక్కోమంటాం. అట్లాగే డెవలపర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మీటింగుల్లో కూడా చెప్తూ ఉంటాం, అప్రూవల్ ప్రాసెస్ని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన నామ్స్ అన్ని ఫాలో అవుతూ బిజినెస్ చేయండి, దానివల్ల ఏమి ఇబ్బందులు ఉండవు. అలా అప్రూవల్స్ లేకుండా రెగ్యులేషన్ ప్రాసెస్ని డివైడ్ చేస్తే వచ్చే ఇబ్బందులకు ఎవరు సహాయం చేయలేరు. అదే నారెడ్కో కూడా సహాయం చేయలేదు. ఆ విషయం మా మెంబర్లకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాం. మాకు తెలిసినంత వరకు నారెడ్కో సభ్యులు ఎవరు కూడా ఇప్పుడు
డీవియేషన్ కానీ లేకపోతే పర్మిషన్ అప్రూవల్స్ కానీ ప్రాజెక్టులు చేయట్లేదు. అది మేము చాలాసార్లు నిర్భయంగా చెప్పగలిగాం.